చూసారు కదా, వంట అనేది కూడా అయిపోయిందండి. ఆల్రెడీ బాక్స్ కట్టాను. ఇంకా మా వాడికి అయితే మ్యాగీ అడిగాడు. ఇవాళ మా అమ్మాయికి వచ్చేసి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవుతున్నది కదా, దానికోసం థర్డ్ సిట్టింగ్ అయితే తీసుకెళ్లారనమాట. ఇంకా నిన్న నైట్ అయితే గులాబ్ జామ్ అనేది చేశాను. సో మీ అందరికి కూడా ఒకసారి చూపిస్తా. చూసారు కదా, చూసారా గులాబ్ జామ్ అనేది ప్రిపేర్ చేశానండి నైట్. చాలా అంటే చాలా స్మూత్గా వచ్చాయి. ఇది ఎంటీఆర్ కాకుండా వేరే కంపెనీది అయితే తీసుకున్నాను నేను గులాబ్ జామ్ అనేది. సో ఇంకా వాషింగ్ మిషన్ కూడా వేసేసాను, బట్టలన్నీ కూడా ఆరబెట్టాను అనమాట బయటన. మా మందార చెట్లు అయితే బోల్డ్ మొగ్గలు అనేవి పెట్టేయండి, బాగా వస్తున్నాయి ఇప్పుడైతేను. కొంచెం వాటర్ అయితే వేసాను కదా, చూసారు కదా మొగ్గలు అయితే బాగా పెట్టింది. ఇది ఆరెంజ్ కలర్ అండి వస్తుంది మందార అయితే. సో దీనికి వచ్చేసి నేను మనం రైస్ కడిగిన నీళ్ళు అవి ఉంటాయి కదా, సో అవి అయితే యాడ్ చేస్తాను అనమాట వాటికి. అలాగే ఉల్లిపాయ తొక్కలు అవి కూడా వేస్తాను. దానివల్ల ఏంటంటే మనకి తొందరగా గ్రోత్ అనేది బాగుంటుంది. అలాగే ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి పసుపు నీళ్ళు అయితే చల్లుతానండి. దానివల్ల ఎటువంటి పురుగు అది పట్టకుండా కూడా ఉంటాయి అన్నమాట మొక్కలు అనేవి. ఇంకా ఎగ్జామ్స్ టైం అండి, మార్చ్ నెల వచ్చేసింది కదా, పిల్లలందరికీ ఎగ్జామ్స్ టైం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఎగ్జామ్స్లో నేను పాటించే టిప్ ఏంటంటే, మా పిల్లలు వచ్చేసి బాబు వచ్చి ఎల్కేజీ, ఇంకా పాప అలాగే 4th స్టాండర్డ్ కదా. నేను ఏం చేస్తానంటే బాబుకి అలా ఒక్కసారిగా కూర్చోబెట్టి చదివించినా వాడు చదివితే వాళ్ళకి అంత బుర్రక ఎక్కదండి. మనం ఆ టైం వరకు ఊరుకుని ఆ టైంలో చదివించి ఎక్కువ ప్రెజర్ పెడితే కూడా వాళ్ళు తీసుకోలేరు. సో దానికోసమని నేనేం చేస్తానంటే, ముందుగానే మనం ఏమైనా ఇప్పుడు కూరలు కట్ చేస్తాం అనుకోండి, వాడికి అవి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయని చెప్తాను. లేదు వాడి కలర్స్ అడుగుతాను, అవి ఏంటి వెజిటేబుల్స్ అనేవి అడుగుతాను. సో వాడికున్న ఇదేంటైతే టైం టేబుల్ ఇస్తారో దాని ప్రకారం నేను ఒక గేమ్లా డిజైన్ చేసుకుని వాళ్ళకైతే నేర్పించుకుంటానండి. వాడిని అయితే అలాగే చదివిస్తాను అనమాట. ఊరికే బుక్స్ తీసి చదువు అంటే వాడు ఎలాగో చదవడు కాబట్టి ఇలా చదివిస్తాను. మీ ఎవరికైనా ఇంత చిన్నపిల్లలు ఉంటే ఈ టిప్ యూజ్ అయితే కనుక నాకైతే బాగా యూజ్ అవుతున్నది. మీకు నచ్చితే కనుక యూజ్ చేయండి. అలాగే పాపకు వచ్చేసి ఇప్పుడంతా ఏంటంటే బట్టి పట్టినట్లు చదువుతున్నారండి పిల్లలు. అసలు దాని కాన్సెప్ట్ ఏంటో కూడా తెలియట్లేదు వాళ్ళకి. సో నేను ఏంటంటే ఒక పాట్ తీసుకుంటే దాని వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి అన్నది చెప్తాను. దానివల్ల ఏంటంటే తను ఒకవేళ క్వశ్చన్ గుర్తు రాకపోయినా ఓన్గా రాయడానికైనా ఆ కాన్సెప్ట్ని తీసుకుని రాయొచ్చు కదా అన్నట్లుగా అలా నేర్పిస్తాను అనమాట వాళ్ళకైతే. ముందు నుంచే రివిజన్ అనేది చేయిస్తానండి. ఆ రోజు ఎగ్జామ్ 2 డేస్ ముందు కూర్చోబెట్టి అయితే నేను చదివించాను వాళ్ళని. ముందు నుంచి కూడా హోంవర్క్స్ అయిపోయిన తర్వాత రోజుకొక ఇది అన్నట్లు చదివించుకుంటాను. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో అంత ప్రెషర్ అయితే పడదు వాళ్ళ మీద. సో మీ అందరికీ కూడా ఈ టిప్ నచ్చుతుందా? ఇంకా బ్లాగ్స్ ఎలా ఉంటున్నాయి, బాగుంటున్నాయా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెనకాతలైతే ఇంకా గిన్నెలు ఉన్నాయి, అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఈ మధ్య ఏంటంటే అందరికీ కూడా ఇప్పుడు ఉగాది ముందు ఏంటంటే కొంచెం అమ్మవార్లు రావడం, అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్ అవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి కదా. నాకు కూడా అలాగే వచ్చిందండి. నేను మీకు ఆల్రెడీ కిందటి వీడియోలో చెప్పాను కదా ఒక టిప్ అయితే పాటిస్తున్నానని. సో దానివల్ల ఏంటంటే నాకు అది బాగా యూజ్ అయిందనమాట. అలాగే ఈ టైంలో పిల్లలకి ఎండ ఎక్కువ ఉంటున్నదని జ్యూసెస్ అలాగే ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాం కదా. అలాగే ఇచ్చినప్పుడు కూడా ఏంటంటే ఎక్కువ చల్లదనం అయితే ఇవ్వద్దండి. దానివల్ల పిల్లలకి థ్రోట్ ఇన్ఫెక్షన్, జలుబు అనేవి వస్తాయి కదా. సో మ్యాక్సిమం ఏంటంటే న్యాచురల్ ఫ్రూట్ అలాగా జ్యూస్ తీసి ఇవ్వడానికే ట్రై చేయండి. ఎక్కువ షుగర్ కానీ లేదు అంటే ఐస్ కానీ యాడ్ చేస్తే కనుక వాళ్ళకి జలుబు అవన్నీ చేస్తాయి. అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇది అవ్వాలంటే ఏంటంటే మామూలుగా వాటర్ ఉంటుంది కదా, అందులో కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం ఇలా నోట్లో కొంతసేపు ఉంచుకుని పుక్కిలించి ఉమ్మినట్లుగా అయితే ఈ నోటు పోత కానీ థ్రోట్ ఇక్కడ ఇన్ఫెక్షన్ అనేది కూడా పోతాయి అన్నమాట. రోజు అవి ఉన్న థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా లేకపోయినా పిల్లలకి 2 డేస్కి ఒకసారి అలాగే ఇవ్వడం వల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అలాగే ఇప్పుడు కళ్ళకలకలు కూడా ఎక్కువ వస్తున్నాయి పిల్లలకి. అలా వచ్చినప్పుడు ఏంటంటే ఒక వైట్ క్లాత్ని తీసుకుని దాన్ని పసుపులో ముంచేసి దాంతో ఇలా ఒత్తినట్లుగా అయితే తొందరగా ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ అవుతుందండి. సో మీ అందరికీ కూడా ఇటువంటి టిప్స్ నచ్చితే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ నెక్స్ట్ వీక్ అయితే ఈ సండే అయితే నేను వైజాగ్ వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే
మా నాన్నగారు చనిపోయారు కదా, 1 ఇయర్ అయింది. సో అక్కడ కార్యక్రమాలు ఉన్నాయి, దానికోసమని నేను వైజాగ్ అయితే వెళ్తున్నాను. మళ్ళీ రిటర్న్ 23rd అయితే వస్తాం. ఈలోపుకి మీకు అన్నవరం వ్లాగ్ కూడా షూట్ చేస్తాం. అక్కడైతే వ్రతం అనేది చేసుకుందాం అనుకుంటున్నాం అన్నవరంలో. ఒకవేళ వీలైతే అక్కడ బ్లాగ్ అనేది తప్పకుండా మీకు షేర్ చేస్తానండి. ఇంకా మా మమ్మీ వచ్చేసి టైలరింగ్ చేస్తూ ఉంటారనమాట. సో నిన్నైతే ఒక టాప్ కుట్టారు, మీకు చూపిస్తాను. ఇక్కడ మాకైతే టమాటా రసం అనేది పెట్టాను, రైస్ కూడా అయిపోయింది. ఇక్కడ వంకాయ కారం కూర అయితే చేశాను, వంకాయ బంగాళదుంప అయితేను. సో దీని ప్రాసెస్ ఇంకోసారి ఎప్పుడైనా మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇదైతే ఒక ఓణి అనమాట. దానికి ఇలాగ ఒక బ్లౌజ్ పీస్ అయితే అటాచ్ చేసి దాన్ని అయితే స్టిచ్ చేశారు. ఇక్కడైతే చిన్న బుట్ట అయితే ఇచ్చారు అనమాట. సో ఇలాగైతే మా మమ్మీ ఇది స్ట్రైట్ కట్టే కుట్టారండి. దీనికైతే ఈ అంచుని ఇలాగ చాక్స్ దగ్గర కూడా వేశారు అనమాట. చూసారు కదా, ఇలాగే నాకు టాప్స్ అన్నీ కూడా కుడుతూ ఉంటారు ఇంట్లోనే. అలాగే బ్లౌజెస్ కూడా స్టిచ్ చేస్తారండి. చాలా అంటే చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ అనేది. ఈవినింగ్ వీలైతే షార్ట్స్ తీద్దాం అనుకుంటున్నాను, అందులో వేసుకుని చూపిస్తాను మీకు ఎలాగుంది ఏంటి అన్నది. గింగిల్స్ కూడా తీసుకున్నానండి. ఇవి కూడా 100 రూపీస్ ఎంత పడ్డాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి అందరికీ ఒక ఐటమ్ అయితే చూపిద్దాం అనుకుని మర్చిపోయానండి. ఇది వచ్చేసి చార్మినార్ దగ్గర తీసుకున్నాను, 100 రూపీస్ పడింది ఒక సెట్. ఇది చాలా రోజులైంది తీసుకున్నట్టే, చాలా రోజులు అంటే ఒక 1 వీక్ అవుతున్నదిలేండి తీసుకుని. ఇవి చూసారు కదా, ఇలాంటిది స్ట్రడ్స్ లాంటివి వచ్చాయన్నమాట. దీనికైతే ఇది ఆల్రెడీ మొన్న వీడియోలో వేసుకున్నాను. ఇంకొచ్చేసి ఇది బ్లాక్ కలర్ అనమాట, ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా 100 రూపీస్ పడింది నాకు. ఇది అంతకుముందు తీసుకున్నానండి, ఇది కూడా 100 రూపీస్ పడింది. చోకర్ లాగా వస్తుంది అనమాట. సో అక్కడ చార్మినార్ దగ్గర అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఐటమ్స్ అన్నీ కూడాను. చూసారు కదా, ఈ కుంకుమ అయితే చాలా అంటే చాలా బాగుందండి. కలరు సింధూరం దీనిలా కనిపిస్తుంది వీడియోలో, కానీ ఇది కుంకుమేనండి. ఇంకా రంజాన్ మంత్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ హాఫ్ అవుతున్నది కదా. సో అందరూ హలీం అవన్నీ కూడా ఎంజాయ్ చేస్తున్నారా. రంజాన్ అంటే ఇంకా ఫెస్టివ్ ఇదంతా కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది మనకి హైదరాబాద్లో అక్కడను. సో రంజాన్ జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా హ్యాపీ రంజాన్ అండి మీ అందరికీ కూడా అడ్వాన్స్. ఇంకా చార్మినార్ అటుపక్క సైడ్ అంతా కూడా చాలా బాగుంటుంది ఈ మంత్లోనైతే కనుక. ఇంకేంటి వీడియోస్ అన్నీ కనుక ఎలా ఉంటున్నాయి ఏంటో అన్నది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియోస్ నచ్చితే కనుక. ఇంకా ఏంటంటే ఈరోజు వ్లాగ్ అయితే కొంచెం షార్ట్గానే షూట్ చేశాను. ఇక పింపుల్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి అనమాట. దీనికి కూడా జాజికాయ ఇదైతేనే వాడుతున్నాను అనమాట నేను కూడాను. సో చూడాలి, ఎండలో ఒకటి బాగా ఎక్కువ అవుతున్నాయి కదా, ఈ టైంలో ఏంటంటే షర్బత్ అలాంటివి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల మంచి హెల్తీగా ఉంటుంది. పిల్లలకు కూడా ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి వాటి వల్ల కూడాను. సో వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.